నిన్నటి వరకు బానే ఉంది కదా. ఏమైందంట? రాత్రి జబర్దస్త్ షో నుంచి రోజా పోయిందిగా, ఆ షాక్ లో ఈవిడ పోయిందట. అలాగా? టెస్ట్ చేయించమంటే విన్నావా? నీకేం రోగం లేదులే అన్నావు. పెద్ద హాస్పిటల్లో టెస్ట్ చేయించుంటే రోగం ఏంటో తెలిసేది. ఇప్పుడు రోగం ఏంటో తెలియకుండా చచ్చిపోయానే. అర్జున్, సుబ్రహ్మణ్యం, అర్జున్, బీ బ్రేవ్ అర్జున్, బీ బ్రేవ్. బ్రేవే అమ్మా, బ్రేవే. భాస్కర్ ఏంటమ్మా ఇది? కంచు. అయ్యో అయ్యో, ఎవరు? నేను రాత్రి చెప్తానన్నాను కదా ఇదే. కూర్చోండి రాణి. భాస్కర్ తెలుసు కదా నీకు? నమస్కారం అమ్మా. ఆయన భార్య కుమారి, వాళ్ళ అమ్మాయి కాంచన. మొన్నే సూసైడ్ నుంచి వచ్చింది. హాస్టల్ నుంచి వచ్చింది. ఎలా పోయారు పాపం? టీవీ చూస్తూ కళ్ళులో పెట్టి నాలుకలా పెట్టి అని పోయింది. హలో, ఆయన అడిగింది ఏ రోగంతో పోయింది అని. ఓకే. ఏ రోగంతో పోయిందో తెలియట్లేదు భాస్కర్. పాపం ఆవిడకి ఏ రోగం రాకూడదని అన్ని రోగాల టాబ్లెట్లు వేసుకునేది. వారానికి ఒక్కసారి ముడ్డు మీద ఇంజక్షన్ పడాల్సిందే. అన్ని ఫార్మా కంపెనీలకి లాయల్ కస్టమర్గా ఉండేది పాపం. ఏ టాబ్లెట్ ఏ ఇంజక్షన్ ఏమీ ఆపలేకపోయింది. బీ బ్రేవ్ అంకుల్. ఐఎమ్ బ్రేవ్. ఈ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఒక రీల్ చేద్దాం, వస్తావా? ఈ టైంలో రీల్స్ అంటే మెంటల్ దానా? ప్లీజ్. యు హియర్ మీ? హలో, ఎవరు? సార్ నేను సార్ ల్యాబ్ టెక్నీషియన్ని. పెద్ద ఆవిడ యూరిన్ శాంపిల్ తీసుకున్నా కదా అవును సార్. పెద్ద ఆవిడ కిడ్నీలో పెద్ద ప్రాబ్లం ఉంది సార్. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి సార్. అబ్బా, చాలా కరెక్ట్ టైంకి చెప్పావే నువ్వు. సార్ మా ల్యాబ్ స్పెషాలిటీ అది సార్. సార్ పేషెంట్కి ఏం కాకముందుకే మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మీరు మాత్రం మరవకండి సార్. అలాగే, ఆవిడ చచ్చిపోయారు, లేవగానే హాస్పిటల్కి తీసుకెళ్తాం. సార్ ఉంటాను సార్. సార్ పెద్ద ఆవిడని అడిగాను చెప్పండి సార్. ఓకే అమ్మా.